For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్ భవానీశ్రీ. అసలు ఈ ట్రాన్స్జెండర్ ఎవరు? అసలు వీళ్ళు పుట్టుకతోనే ఇలా పుడతారా లేదా పుట్టాక ఏమైనా మార్పులు జరుగుతాయా అనే కొత్త విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఓకే, అసలు ఈ ట్రాన్స్జెండర్ అంటే ఏంటి? అంటే స్టార్టింగ్ నుంచి ఫీలింగ్స్ లేడీస్ లాగా ఉండాలి, లేడీస్లా తయారవ్వాలి, ఇంకా పూర్తిగా అట్లా చేంజ్ అవ్వాలి, అట్లా ఉండాలనే ఫీలింగ్స్ 12 years నుంచి స్టార్ట్ అవుతుంటాయి. అట్లా స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా మనం ఎప్పుడు వెళ్ళాలి ట్రాన్స్జెండర్స్లోకి, ట్రాన్స్జెండర్ కలవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కమ్యూనిటీలో ఉండాలి, నేను ఎప్పుడు లేడీస్లా రెడీ అవుతాను అనేసి ఆలోచన అలా వస్తా ఉంటుంది. ఇంకా రాను రాను ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, వెళ్తే మళ్ళీ మమ్మీ ఏమైనా చేసుకుంటారా లేదా నన్ను రానుకుండా చేస్తారా అనే టెన్షన్. అయినా సరే ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తారన్నా సరే మనమైతే మళ్ళీ ఒక వయసు వచ్చేసరికి మ్యారేజ్ అంటారు. మనం మ్యారేజ్ చేసుకొని వేరే ఒక అమ్మాయి లైఫ్ ఫాయిల్ చేయడం బాగోదు కదా. అందుకనేసి ఇంకా ఆ వయసు దాకా ఉండకుండా ఏదో అయ్యేది ఎప్పటికైనా అయ్యేది అట్లా అని చెప్పేసి ఇంకా నేనే 12 years తర్వాత 15 yearsకి ట్రాన్స్జెండర్స్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అంటే మార్పులు వచ్చాయి కాబట్టి ఆపరేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఓకే, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అంటే ఎంత అవుతుంది ఖర్చు మరి? అంటే ఓన్లీ నార్మల్ బాటమ్ సర్జరీకి అయితే ఒక 3 lakhs అవుతుంది. మరి ఈ పైసలని మీకు ఎలా వచ్చాయి మరి? అంటే బిగ్ స్టార్టన్ చేసి షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళి అట్లా వచ్చిన పైసలు రూపాయి దాచి అవి మా గురువు గారికి ఇస్తే మా గురువు గారు తీసుకెళ్ళి చేయించి తీసుకొని వస్తారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత తల్లి తండ్రి అన్ని ఆవిడ అయ్యి చూసుకుంటారు మమ్మల్ని. మరి ఇట్లా మీరు మారిన తర్వాత మీ అమ్మ నాన్న ఓకే అన్నారా? అంటే స్టార్టింగ్ ఒక 1 year దాకా నేను చెప్పలేదు. అంటే అన్నయ్యకి మ్యారేజ్ అవ్వలేదు, అని చెప్పేసి ఇంకా నేను చెప్పలేదు అనమాట. అంటే అన్నికి మళ్ళీ మ్యారేజ్కి అబ్జెక్షన్ అవుతుంది కదా, అయ్యో వాళ్ళ తమ్ముడు ఇట్లా అయ్యిండు, భవానీ కొడుకు ఇట్లా అయ్యిండు అని అంటారు కదా. అట్లా అని మా అన్ని లైఫ్ ఏమైనా స్పాయిల్ అవుతుందేమో, వాడి ఫ్యూచర్ పాడవుతుందని ఆలోచించి ఇంకా చెప్పలేదు. ఇంకా నేనే వెళ్ళి ఉండలేక మా మమ్మీ దగ్గర అయితే ఏం దాగాను నేను. ఏదైనా సరే మా మమ్మీకి అబద్ధం చెప్పాను, కొట్టను తిట్టని ఏమైనా చేయని నిజం చెప్తా. ఇంకా ఆమె కూడా నేను చెప్తానని చెప్పి అర్థం చేసుకొని అవునా అంటది. అట్లా ఇంకా అన్నిట్లో అర్థం చేసుకుంటది కదా, ఇప్పుడు దాకా అర్థం చేసుకుంది, ఈ రోజు కూడా అర్థం చేసుకుంటదేమో అని చెప్పి నేనే ఫోన్ చేసి హైదరాబాద్ రా మమ్మీ అన్నా. ఎందుకు నన్ను ఎంత సడన్గా రమ్మ అంటే నేను హైదరాబాద్ వచ్చి ఇట్లా చేంజ్ చేయను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చేంజ్ అంటే డైరెక్ట్ ఇట్లా అని చెప్పి రాలేదు, హాస్పిటల్లో వర్క్ చేసేదని అట్లా వర్క్ చేస్తానని చెప్పి వచ్చి ఇక్కడ చేంజ్ అయ్యాను. అట్లా. ఓకే, ఎంత వరకు చదువుకున్నా? 8th class వరకు చదివాను. మరి 8th class వరకు చదువుకున్నా హాస్పిటల్ ఏం వర్క్ చేసేవారు మీరు? బాయ్ వర్క్ చేస్తాను. ఓకే, ఆఫీస్ బాయ్ లాగా చేశారు. ఓకే, మీకు పెళ్లి మీద అభిప్రాయం ఏంటి? అసలు ఇంట్రెస్ట్ లేదు. లేదు అంటే లేడీస్ గా మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో పెళ్లి చేసుకోవాలి మాకు ఒక లైఫ్ ఉండాలి. మీరు అడిగింది నేను అబ్బాయిలాగా ఉన్నప్పుడు అడిగారేమో అనుకుంటున్నా. లేదు, ఇప్పుడు అమ్మాయిగా చేంజ్ అయ్యారు కదా, అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత పెళ్లి మీద మీ అభిప్రాయం? చేసుకోవాలని ఉంటది, కానీ ఏ అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ ఉంటాడనే నమ్మకం అయితే ఉండదు కదా. లవ్ చేస్తానంటారు, నువ్వంటే నాకు ఇష్టం అంటారు, నీతో ఉండాలి అంటారు, లైఫ్ లాంగ్ ఉంటాను అంటారు, మధ్యలోనే వదిలేసి వెళ్తారు. ఇంకా అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? ఇంకా మా లైఫ్ ఏదో ఇంట్లో వాళ్ళతో గడిపేసి లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కోసం ప్రేమించి తపన పడి అన్నీ చేసి వాళ్ళకి మనీ పెట్టి ఖర్చు పెట్టి అన్నీ చేసిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మేము ఉండగలము? ఇంకా అలాంటి టైంలో ఎవ్వరు లేక అవతల ఇంట్లో వాళ్ళు దూరం చేశారనే బాధ, ఈ అబ్బాయి దూరం చేశారనే బాధ, ఇంకెవరి కోసం ఉండాలి మనమనే ఇంకా ఆవేదన, ఇంకా అట్లా అంటే ఉండలేక చేయలేక అదేదో అన్నీ చేసే కన్నా మంచిగా ఫ్యామిలీతో లైఫ్ లాంగ్ ఉంటే బెస్ట్ అని అట్లా మ్యారేజ్ మీద అయితే ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా రావాలి అంటే మళ్ళీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కూడా నీకు పిల్లలు పుట్టారు అవన్నీ అంటారు కదా, ఇంకా అవన్నీ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా. ఇంకా ఆ అబ్బాయి ఇష్టం ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇంతవరకు నన్ను పెంచి పెద్ద చేసి నేను ఇట్ అయ్యానని మా మమ్మీ వాళ్ళు బాధపడతారు. అట్లా ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లనే బాధపడతారు కదా. ఇంకా అందుకనేసి మనకే లైఫ్ లేనప్పుడు ఇంకా వాళ్ళకి లైఫ్ ఇచ్చి మనం ఏం చేస్తామని ఇప్పటి వరకు అయితే ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు. ఇకపైన ఏమైనా వస్తుందేమో, వచ్చేటట్టేనే ఉంది, చేసుకోవాలని అయితే ఉంది. కానీ మాకంటూ ఒక సర్జరీ వచ్చింది, ఇప్పుడు పిల్లలు పుట్టే సర్జరీ కూడా వచ్చింది. అది సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఎవరైనా చేసుకుంటారని గ్యారెంటీ అయితే ఇవ్వగలం. మరి ఇప్పుడు మీరు కూడా అమ్మాయిలాగా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటాయి, సో మీకు కూడా ఉంటాయి. సో సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు?
ఇంకా మేమేం చేస్తామంటే ఇంకా ఏం చేయలేము. అంటే ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆ అబ్బాయిని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా. ఒక అబ్బాయితో ఉంటే ఆ అబ్బాయితో చేయగలం. మ్యారేజ్ అయ్యేదాకా చేయాలని అయితే ఉండదు మళ్ళీ. ఎందుకంటే మ్యారేజ్ అయ్యేదాకా లోపు చేసాం అనుకో ఇంకా కలిసా ఇంకా ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ పోయిద్దేమో అని ఇంకా అట్లా చేయకుండానే అట్లా ఆ అబ్బాయితోనే ఊహించుకొని అట్లానే ఉంటాం ఇంకా. అంతేగాని మీరు ఏం చేయరు. మళ్ళీ బయట మనం చేస్తే ఈ అబ్బాయిని లవ్ చేస్తే మనం ఇంకేం లాభం? తెలిసింది అనుకో అబ్బాయికి, నువ్వు కూడా అందరితోనే కదా, నువ్వు కూడా అందరిలాగానే కదా అని అన్నారు అనుకో, ఇన్ని రోజులు వాడిని ప్రేమించి మనకి ఇంకేం లాభం? అవును, వాడి ముఖం మీద చెప్పేసి వెళ్తాడు కదా, అది మంది కూడా తప్పే కదా. మీరు ఎప్పుడైనా సెక్సువల్గా అబ్బాయిలతో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లేదు. అంటే నార్మల్గా చూస్తుంటాం కదా, సో ట్రాన్స్జెండర్ని ప్రతి ఒక్కరు కూడా పైసలు ఇస్తే మీరు ఏమైనా చేస్తారు అని పబ్లిక్ టాక్, అది అసలు ఎంతవరకు నిజం? అది నిజమే. ఆమె అంటే మీరు పైసలు ఇస్తే ఏమేం చేసేస్తారు? పైసలు ఇస్తే ఏమైనా చేసే ట్రాన్స్జెండర్స్ ఉంటారు. పైసలు ఇస్తే నీ పైసలతో నాకేం పని లేదు, నేను అట్లాంటి దాన్ని కాదు అని వెళ్ళే ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. సో మీరు ఏ రకం? మరి నేనైతే గనక ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి కోసం అనేసి ఇప్పుడు దాకా నేను ఎవరితోని కూడా కలవకుండానే ఉన్నాను. మరి పెళ్లి చేసుకుంటారా? అంటే పెళ్లి చేసుకుంటాను అంటే నేను చెప్పాను కదా, సర్జరీ అయిన తర్వాత. ఓకే, అంటే లవ్ చేస్తున్నాను అంటున్నారు కదా, తనని మీరు పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయి ఒప్పుకుంటే చేసుకుందాం అనే ఉద్దేశమే ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు లేదనేది కొంచెం. మరి అబ్బాయికి చెప్పావా? మరి అబ్బాయికి చెప్పాను. ఓకే అన్నాడా? అంటే ప్రెజెంట్ అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం మామూలుగా. ఇంకా మ్యారేజ్ అంటే నేను అంతవరకు రాలేను, మా పేరెంట్స్ ఒప్పుకోరు అని చెప్పాను. ఇంకా అబ్బాయి అయితే మ్యారేజ్ అయితే చేసుకోలేదు, ఇప్పుడు అప్పుడే కూడా చేసుకోవడం ఏమో, ఇంకా 4 years 3 years గ్యాప్ ఉంది. ఈలోపు ఏమైనా నేను ఇది అయ్యి ఇదైతే వాళ్ళ ఇంట్లో చెప్పే ధైర్యం అయితే అబ్బాయికి ఉంది. మీరు ఇలా భిక్షాటన చేస్తారు అంటున్నారు కదా, మరి మీకు ఎప్పుడుగా షైగా ఫీల్ అవ్వలేదా? అరే ఇది చేయడం తప్పు, మేము కూడా జాబ్ చేసుకుంటే బాగుంటుంది? అయ్యాను చాలా సార్లు. ఏంది ఎప్పుడు వస్తూనే ఉంటారు, వెళ్ళండి ఇక్కడ నుంచి, ఎన్నిసార్లు అని ఇస్తామేమో, ఒకరికి ఇద్దరు కంటే ఇస్తాం కానీ ఎంతమందికి ఇస్తాం అనేటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు మా బతికి ఇట్లా అయింది, ఎందుకు మేము ఇట్లా అయినాము, మాకే ఎందుకు దేవుడు ఇట్లా రాసి పెట్టిన, మేము కూడా మనుషులమే కదా, అందరిలో మేము కూడా ఉన్నాం కదా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది, బాధపడతాం. కానీ ఏం చేస్తాం మరి, ఇంకా అది చేయకుండా మేము బతకలేము కదా. ఈ రోజు నీకు అన్ని బాగానే ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా, పని చేయొచ్చు కదా అని అంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము జాబ్ అడిగితే జాబ్ లేదు అంటారు. మీరు వస్తే మా కస్టమర్స్ రారు, మీరుంటే మా షాప్ సేల్ కాదు అని అంటారు. మరి అదే మాట చెప్పిన వాళ్ళు మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు కదా అని ఎందుకు చెప్పాలి? అంతే కదా. ఆ మాట చెప్పిన వాళ్ళు జాబ్ ఇస్తే కూడా మేము కూడా జాబ్ చేసుకొని మంచిగా ఉంటాం కదా, మాకు కూడా ఇంట్రెస్టే కదా. మాకు అంటే నలుగురిలో అంటే ఆ భిక్షాటం చేసే బదులు ఒక దగ్గర జాబ్ చేసుకుంటే పలానా అమ్మాయి భవానీశ్రీ ట్రాన్స్జెండర్ అంట జాబ్ చేసుకుంటుందని కూడా చాలా మంది చెప్పుకుంటారు. అంటే మీలలో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు కదా, సో మీరు కూడా 8th class తో స్టాప్ చేసా అంటున్నారు. సో తర్వాత మీరు కంటిన్యూ కనుక చేస్తుంటే బాగుండేది కదా. మరి అంటే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా నేను చేయలేకపోయినా. అంటే అమ్మా నాన్న చదివించలేదా, లేదంటే మీరే చదువుకోలేదా? నేనే చదువుకోలేదు. ఎందుకని అంటే నేను స్టార్టింగ్ స్టడీ మానేసినప్పుడు మమ్మీకి బాగాలేదు, మమ్మీకి బాగాలేదనే స్టడీ మానేసాను. ఇప్పుడు మీరు ఇలా ట్రాన్స్జెండర్ మారారు కదా, మరి అమ్మ నాన్న ఓకేనా? అమ్మ నాన్న అన్నయ్య వదిన 4 members ఓకే. నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటారు. ఇంటికి వెళ్తే ఇంకా నేనే ప్రపంచం అనుకుంటూ ఉంటాను అనమాట. వెళ్తారా ఇంటికి? ప్రతి మంత్ వెళ్తాను, మంత్లీ వెళ్తాను. పండగ అయితే కంపల్సరీ నేను ఉండాలి అంటారు. ఇంకా నేను రాకపోయినా సరే మా వదిన నేను రావాలి అని ఇంకా ఫోన్లు చేస్తూనే ఉంటుంది. మా మమ్మీ చేస్తే నేను గసురుతానని చెప్పి మా వదినతో చేపిస్తాను మా మమ్మీ. ఓకే, సూపర్. మా వదిన కూడా ఇంకా రా చిన్నమ్మ అంటే నన్ను ఇంట్లో, నేను చిన్నదాన్ని అందుకని నన్ను అందరు ఇంట్లో చిన్నమ్మ అంటారు అనమాట. ఓకే, ఇంతకు మీ ప్రాపర్ ఎక్కడ మరి? వైజాగ్ నుంచి ఇక్కడ సో హైదరాబాద్ లో ఇక్కడ సెటిల్ అయిపోయి. అమ్మ నాన్న ఇక్కడికి వస్తారు ఎప్పుడన్నా? వస్తుంటారు. అమ్మ నాన్న అన్నయ్య వదిన కూడా వస్తారు. అలాగే మొన్న వాళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ చేసాము. ఎవరికి? మీ అన్నయ్యకి. అంటే 6 నెలలు వస్తే 1 year అవుతుంది. వాళ్ళకి మ్యారేజ్ చేశాను. ఇంకా 2 months ఇక్కడే ఉండి వెళ్ళారనమాట. ఒక అమ్మా నాన్న ఎప్పుడైనా మీ దగ్గర పేమెంట్ ఆశించడం అట్లా ఏం ఉండదు. అంటే ఫ్యామిలీని అయితే నేను చూసుకుంటాను, అట్లా అని చెప్పి నాకు ప్రెజర్ చేయడము, నాకు మనీ అట్లా ఏం అడగారు. ఇంకా నేను నా దగ్గర ఉన్నదంతా వాళ్ళకే కదా, నేను మాత్రం ఎవరు పెడతా అనేసి నా దగ్గర ఉన్నంతట్లో నేను కొంచెం పెట్టుకొని కొంచెం ఇంటికి వేస్తాను. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రెసెంట్? మమ్మీ ఇంట్లోనే ఉంటారు, డాడీ వచ్చేసి అంటే విండో గ్లాసెస్ ఉంటాయి కదా అట్లా వర్క్ చేస్తుంటారు. మరి ఇంత అంటే డాడీ ఇలా చేస్తున్నాడు, అమ్మ ఇంట్లో వర్క్ చేస్తుంది, మీరు ఇలా మారిన తర్వాత
అమ్మా నాన్న ఓకే అన్నారు, బట్ కానీ చుట్టుపక్కల జనాలు ఎప్పుడైనా అవమానించారా, అరే మీ బాబు ఇలా అలా అని? ఫ్యామిలీ వాళ్ళే అన్నారు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే, మీ రిలేటివ్సే అన్నారు? రిలేటివ్సే అన్నారు. అంటే వాడిని కొజ్జోని చేస్తావు, వాడిని పెట్టుకొని బతుకుతున్నారు వెనకాల, ఇంకా వాడు ఒకటి తెచ్చిస్తే చాలు మీకు. ఇంకా మా మమ్మీనే తిట్టారు. ఇంకా అప్పుడైతే నేను మొత్తం చాలా అంటే చాలా ఏడ్చిన. అంటే నా వల్లనే కదా మా మమ్మీ ఇట్లా బాధపడుతుంది, నా వల్లనే కదా మా మమ్మీని ఇట్లా అంటున్నారు, నా వల్లే కదా ఇంకా వీళ్ళు ఇట్లా నా వల్ల అవమానం జరుగుతుంది కానీ మా మమ్మీకి ఏడ్చిన. నువ్వు ఏడకు నాన్న, అయ్యేది ఎట్లనే అవుతుంది, ఏంటి నన్నే కదా అంటున్నారు, నేను ఏం బాధపడి నిన్ను కన్నదాన్ని నేనే కదా అందుకే అంటున్నారులే, నువ్వేం బాధపడకు అనేసి మమ్మీ చెప్పేది. ఇంక ఇంట్లో వాళ్ళు అన్నారు, ఊరు వెళ్తే ఊర్లో వాళ్ళు కూడా అన్నారు, అవును ఏంది నీ కొడుకు ఇట్లా అయ్యాడంటే కదా, అది నిజమేనా? అవును పెద్దమ్మ. అంటే ఏంది పోయి ఇట్లా చేసినావు, ఇలా తయారు చేసినావు ఏంది, వాళ్ళు కలిసినారేంది అనేసాను. ఇంకా వాడు దేవుడిచ్చిన రాత, వాడు ఏంటంటే దేవుడిచ్చిన రాతనా అంతేలే అనేసి వాళ్ళు అనడం. ఇంకా మా మమ్మీ ఫీల్ అవ్వడం. ఇంకా మా నాన్ననైతే కావాలనే గుచ్చి మాట్లాడడం. అంటే నాన్న అందరిలో కూర్చుంటారు కదా, అందరిలో కూర్చోండి, అరే ఏందిరా గురువు నాయుడు ఇట్లా చేసినావు నీ కొడుకుని ఇట్లా తయారు చేశారేంది అనేసి అనడం. అట్లా చేసినప్పుడు అయితే ఇంకా నాకైతే చెప్పేది కాదు మా మమ్మీ, నాకు అంటే ఇంకా పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తారు కదా, ఒరే అంటే నాతో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊళ్ళో, అరే ఇట్లా అన్నారు ఆ రోజు మీ నాన్నని అని చెప్పినప్పుడు ఇంకా చాలా ఏడ్చేదాన్ని. ఇంకా నాన్న నా వల్ల నువ్వు మాట్లాడుతున్నావు, నా వల్లనే మీరు బాధపడుతున్నారంటే ఇంకా ఏం చేస్తాం, నీ బతుకు అట్లా అయింది, నలుగురితో మాట్లాడుతున్నాము, అలాగే నేను వదులుకోలేము కదా అనేసి అని ఇంకా ఇంట్లో అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ బయట నుంచి అయితే అందరూ అనడం, మమ్మీని బాధపడడం. అన్నయ్యని కూడా అన్నయ్య ఫ్రెండ్స్, అన్నయ్య ఆటో వేస్తాడు, అన్నయ్యని కూడా అన్నయ్య ఫ్రెండ్స్ అన్నారు. కానీ అన్నయ్య నాతో వచ్చైతే చెప్పలేదు ఏ రోజు, ఎందుకంటే మళ్ళీ నేను బాధపడతానేమో అని మమ్మీకి చెప్పుకొని వాడు బాధపడేది. ఇప్పుడు మీకంటే మీ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేశారు, బట్ కానీ మీతో పాటు చాలా మంది ఉంటుంటారు కదా, సో మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, సో వాళ్ళని ఇలా యాక్సెప్ట్ చేస్తారా? పేరెంట్స్ ఇట్లా చేయరు కదా. రీసెంట్ గా మొన్ననే ఒక పిల్ల సర్లా అని చెప్పి నాకు కూతురు అవుతుంది, అంటే ఇలా ట్రాన్స్జెండర్ వరుసలో కూతురు అవుతుంది, తనని ఇంట్లో వాళ్ళు వచ్చి కొట్టి తీసుకొని వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి, చాలా అంటే ఇంకా ఇంట్లోనే పెట్టేసి బంధించేసి డోర్ లాక్ చేసి ఫోన్లు లాక్కొని ఫోన్లు తీసేసుకొని ఇంకా బయటికి పంపించకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. ఇంటికి వచ్చి చెప్పుకుంది, మమ్మీ ఇట్లా కొట్టారు, మమ్మీ ఇట్లా చేశారు మమ్మీ అనగానే ఇంకా చాలా బాధపడి ఆ రోజు ఇంకా ఫస్ట్ డే తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చింది ఇంకా సర్లే అనేసి మళ్ళీ వేరే వాళ్ళ రూమ్లో పెట్టినాము, మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొట్టి తీసుకొని వెళ్ళారు. 2 times అట్లా జరిగింది. అంటే అందరిలో ఇట్లా యాక్సెప్ట్ చేయరు, కొందరి ఇళ్లలో యాక్సెప్ట్ చేస్తారు, కొందరి ఇళ్లలో యాక్సెప్ట్ చేయరు. మరి ఇప్పుడు మీ పాప అంటున్నారు కదా సరళ అని చెప్పేసి, మరి మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోలేదు మళ్ళీ అమ్మాయి? ఇంకా అంటే వాళ్ళ పేరెంట్స్ యాడ్ ఉంటారు అనేది మనకు తెలియదు. అయితే ఆ పిల్ల మళ్ళా వచ్చేసింది. ఇంకా తనకి వెళ్ళడం ఇష్టం లేదు, మమ్మీ నాకు ఇలానే ఉండాలని ఉంది, నాకు ఇలానే చేయాలని ఉంది, ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు. అంటే నీకు ఉన్నప్పుడు ఇంకా నీ లైఫ్ నువ్వు బతకాలి, వాళ్ళకి ఇష్టం ఉంటే మాట్లాడమని చెప్పు, లేదంటే లేదు మమ్మీ ఇంట్లో వాళ్ళ మీద కేసు పెడతా, నేను ఇట్లానే ఉండగలను, లేదంటే నన్ను బతకనియరు, నన్ను ఇట్లా చేస్తుంటే వెళ్ళి కేసు పెట్టాము, అన్నీ అయినాయి. ఇంకా తనకి ఇట్లా ఉండాలనే ఉందంటే ఇంకా తనకి చేంజ్ అయిపోవాలని ఉందంటే ఇంకా సర్జరీ కూడా వెళ్ళింది. ఇంకా అంటే అమ్మాయి అంటే అబ్బాయి నుంచి వచ్చాడు అమ్మాయిగా, లేదంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే అబ్బాయి అమ్మాయిలాగా మారతారా, లేదంటే అమ్మాయి కూడా ఇలా మారతారా? అంటే అబ్బాయి అమ్మాయిలా మారాడు, నాకు కూతురు అనే అబ్బాయి. అమ్మాయిలు కూడా అబ్బాయిలా మారేట వాళ్ళు కూడా ఉంటారు, ట్రాన్స్ ఉమెన్స్ అంటారు వాళ్ళు, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, అట్లా చేంజ్ అయిపోతారు వాళ్ళు కూడా. వాళ్ళ ఫీలింగ్స్ బట్టి వాళ్ళకి అబ్బాయిలాగా ఉండాలి, అబ్బాయిలా చేయాలి, వాళ్ళు కూడా అట్లా చేంజ్ అవుతారు. ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారా? అంటే ట్రాన్స్జెండర్ అట్లా పెళ్లి చేసుకోరు, అలా చేసుకోరు. మాకు పెళ్లి చేసుకోవడం అంటే మాకు గురువు గారే మాకు పసుపు తాడు కడతారు అనమాట. మాకు సర్జరీ అవుతుంది కదా, అప్పుడు 41 days ఇంట్లో పెట్టి, అంటే 41 days మాకేం చూపించారు, ఇంట్లోనే పెడతారు, టైం టు టైం ఫుడ్ పెట్టి ఇంకా అట్లా సర్జరీ అయిన తర్వాత 41 days రూమ్ లో వేసేసి రూమ్ లో పెట్టి ఫుడ్ పెడతారు, టైం టు టైం అన్ని చూస్తారు. మాకు మిల్లర్ గానీ అబ్బాయిలు గానీ ఎవరిని చూపించారు అసలు. అట్లా 41 days ఉంచి 41 days తర్వాత మురిగిమత పూజని చేస్తాం. ఆ పూజ చేసిన తర్వాత అమ్మవారిని చూసి, అంటే మా గురువు గారు అయిన ఆమె మాకు మెడలో పసుపు కడుతుంది, ఇంకా ఆమెతోనే మాకు పెళ్ళైనట్టు అనేసి మాకు ట్రాన్స్జెండర్ లో
అదొకటి. మీకంటే ఒక ప్రెసిడెంట్ ఉంటారా మీ గ్రూప్ కి? మాకంటూ ఒక ప్రెసిడెంట్, మాకు హెడ్ అనేసి ఒకరు ఉంటారు. నాకు మా గురువు ఉంటుంది, వాళ్ళ గురువుకి వాళ్ళ గురువు ఉంటారు, వాళ్ళ గురువుకి వాళ్ళ గురువు ఉంటారు. ఆమె లాస్ట్ ఉంటుంది. మాకేం బాధ ఉన్నా ఆమెతో చెప్పుకుంటాము. ఆమె చెయ్యగలిగింది అయితే ఇంకా ఆమె చేస్తుంది, చెయ్యలేనిది అయితే ఇంకా చెప్పలేమన్నట్టుగా ఉంటారు. సో కొన్ని మీ మీద కూడా దాడులు జరుగుతాయంట, నిజమేనా? అవును, అంటే షాప్ దగ్గరికి వెళ్తాం కదా, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అనడం వల్ల మాకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి మా వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఏంటంటే అవి మన లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకొని వెనక్కి వచ్చేసే వాళ్ళు కొందరు ఉంటారు. నువ్వు మమ్మల్ని అంటావా, మేమేం తప్పు చేసాం మమ్మల్ని అంటావు, నీకు ఇష్టం ఉంటూ వెళ్ళి లేదంటే లేదని కొందరు గలీజ్గా, అంటే మా వాళ్ళు బట్టలు ఇప్పడము, ఇంకా అంటే మా దగ్గర చపట్లు కొడతారు వాయి చేసి, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అని వస్తుంటారు. ఇంకా అట్లా అన్న తర్వాత వాడికి కోపం వస్తుంది కదా, నేను ఇయ్యలేదని వీళ్ళు ఇట్లా చేస్తారా, ఇట్లా అంటారా అనేసి. అంటే మేము ఏమన్నా అంటే వాళ్ళకి జరిగిద్దేమో అనేది వాళ్ళకి భయం ఉంటుంది కదా, అయ్యో మీరు ఇట్లా అంటారా, మమ్మల్ని ఇట్లా చేస్తారా అనేసి ఇంకా వాళ్ళు కొట్టడానికి వస్తారు. ఆడ కొట్లాట అయింది, ఇంకా వాళ్ళు కొడతారు, ఇంకా మా వాళ్ళందరినీ మేము పిలుస్తారు. ఇంకా అక్కడ అలా జరిగితే అలా జరుగుతుంది గొడవ. లేదులే మా లైఫ్ ఇట్లా అయింది, వాళ్ళతో మనకేంది, వాళ్ళు అనడం ఏంది అనుకునేటోళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా రోడ్ల పైన నుంచుంటారు కదా మా వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వస్తారు కొందరు. వచ్చి మనీ ఇవ్వు, మనీ ఇవ్వకుంటే నీకు మనీ ఇవ్వు, నువ్వు మనీ ఇవ్వకుంటే నీకు బ్లేడ్ ఇస్తా, నీకు చాక్ ఇస్తా, ఇస్తావా ఇయ్యవా అని రుబాబ్ చేసి తీసుకునేటోళ్ళు ఉంటారు. మేము కష్టపడి బతికి వాళ్ళకి పెట్టడము, ఇంకా ఇంకెందుకు మేము కష్టపడడం, దాని బదులు ఇంకేమైనా అయితే బెస్ట్ ఏమో అనేసి ఇంకా అనిపిస్తుంది. ఇప్పుడు అలా జరిగాయి కదా దాడులు, మరి వెంటనే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళేమంటారా, మీదే తప్పు ఉంది, మీరే చేసుంటారు. ఇంకా వాళ్ళు అక్కడ ప్రశ్న తెలుసుకోకుండానే ఇంకా మీదే తప్పు ఉంది, మీరే చేశారు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అనేసి అంటారు. లేదు వాళ్ళు వెళ్ళి ఏమైనా చెప్పారనుకో, ఇంకా తీసుకెళ్లి మమ్మల్ని లోపల పెట్టుకొని ఇంకా మమ్మల్ని లోపల పెట్టుకొని 2 days 1 day ఉంచుకొని మాకు కౌన్సిలింగ్ ఇచ్చి అట్లా ఇట్లా అని మళ్ళీ మాకే భయపెట్టి పంపిస్తారు. ఇంకా అక్కడ మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇంకా మాకేం లాభం? ట్రాన్స్జెండర్ ఫిజికల్ గా కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవుతారు. అంటే కొందరు అయ్యేటోళ్ళు ఉంటారు, కొందరు అవును. అంటే గేస్ ఉంటారు కదా, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ తో కలుస్తారు అనమాట. అంటే గేస్ అన్న ట్రాన్స్జెండర్స్ అన్న ఒకటి కాదు. అంటే ఎలా మరి? గేస్ అంటే అబ్బాయి బట్టలు వేసుకొని వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు అట్టనే ఉంటారు, మ్యారేజ్ చేసుకుంటారు, ఇంకా పిల్లలకి అంటారు, అన్ని చేస్తారు, వాళ్ళు అట్టనే ఉంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ట్రాన్స్జెండర్ కలుస్తారు. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మీలాగనే కొంతమంది బాయ్స్ అలానే భిక్షాటం చేస్తున్నారు, అంటే లేడీ గెటప్ లాగా వేసి. అమ్మాయిలు కూడా ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్నారంట. మరి మీ ఫీలింగ్ ఏంటి మరి? అరే మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా, అరే మాలాగే ఇలా చేస్తున్నారు వీళ్ళు అని? అనిపించింది. వీళ్ళు ఇంకా మేము ఇట్లనే బతికి వాళ్ళు ఇట్లనే బతికి ఇంకా వాళ్ళకి మాకు తేడా అయింది. ఇంకా మాకు వాళ్ళు ఎట్లయినా కనిపించారు అనుకో ఎక్కడైనా, ఒరే మా బతుకుల మీద మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, మీరేమొచ్చి ఈ రోజున ఫ్యాన్ షర్ట్ వేసుకుని వచ్చి రేపు పొద్దున చీర కట్టుకొని అడుక్కొని వెళ్ళిపోతారు, మీరు చేసిన తప్పుడు పని వాళ్ళు మా మీద శిక్ష వేస్తున్నారు, ఇట్లా మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు, మా బతుకులు ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, మీరు అబ్బాయిలు రా, మంచిగా ఉన్న కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, జాబ్ చేసుకొని బతకచ్చు, లేకపోతే ఎక్కడైనా పని చేసుకొని బతకచ్చు అని వాళ్ళకు కూడా మేము చెప్తుంటాము. ఇంకా చెప్పగలం కానీ ఇంకా వాళ్ళకైతే మనం ఏం చేయలేం కదా, వాళ్ళెవరు మనం ఎవరు. ఇంకేమనంటే వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టడానికే వస్తారు. మీరేమన్నారా మరి? ఇంకా మేము ఏమంటాం, వాళ్ళు కూడా కొట్టడానికి వస్తారు. మేము ఇప్పుడు 4 ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియ మాట్లాడామనుకో, రేపు పొద్దున్న మేము ఓపెనింగ్స్ కి నైట్ టైం ఒక్కళ్ళమే తిరుగుతాం కదా, వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు నన్ను ఏమైనా చేస్తే ఇంకా ఏం చేయలేను కదా, వాళ్ళు 4-5 తిరుగుతారు. మేమేంటంటే ఇద్దరిద్దరం తిరుగుతాం, లేదా 3 తిరుగుతాం. ఇప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్స్ లేకపోతే నేను ఒక్కదాన్నే తిరుగుతా. అట్లా మీరు ఆశీర్వదిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. సో కంపల్సరీ షాప్ ఓపెనింగ్ అయినా ఒక గృహ ప్రవేశానికైనా కంపల్సరీ పిలుస్తారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే డైరెక్ట్ అయితే వాళ్ళు పిలవరు, ఓపెనింగ్స్ కి వాళ్ళైతే పిలవరు, మేమే ఆటోలో తిరిగి చూసి వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చింది మేము తీసుకుంటాము. మరి అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తే బాగుంటుందని మాకు కూడా ఉంటుంది కదా, అట్లా ఇస్తారని రిక్వెస్ట్ చేస్తాము, కాళ్ళు మొక్కుతాము, చేతులు మొక్కి దండం పెడతాము. అయ్యా చూడు నాన్న, నువ్వే మాకు అమ్మ నాన్నవి, నువ్వే మాకు అన్ని, నువ్వు పెడితే మేము బతకాలి, నువ్వు పెడితే మేము తినాలని చెప్పి అడుగుతాము. ఇంకా అట్లా జాలిపడి ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇంక ఇవ్వనోడు ఇంకా ఎట్లయినా సరే నేను ఇవ్వను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇది కూడా ఇవ్వను, ఇష్టం ఉంటే తీసుకోలేదంటే లేదని అట్లా కూడా సీరియస్ అవుతారు. ట్రాన్స్జెండర్స్ కూడా దేవుడు పూంతారు అని అంటారు, అది ఎంతవరకు నిజం? వస్తారా, మల్లన్న స్వామి బోనాలు అవి ఎత్తుతారు, బలకంపేట, ఇంకా గండిపేట,
పెద్దమ్మతల్లి టెంపుల్, పెద్ద అమ్మవారు అందరూ వస్తుంటారు, కొందరికి వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అవుతాయి మరి, అంటే పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మవారు ఉంటుందా లేదంటే ఎలా అసలు? అంటే కొందరు అంటే ఆ అమ్మవారు వచ్చిన వాళ్ళు చాలా మంది యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళు కూడా ఒక ట్రాన్స్జెండర్ లెక్కని, ఇంకా వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోరు. కొందరు ఏంటంటే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మారిపోయి ఇలా వస్తుంటారు. మ్యారేజ్ చేసుకొని మారిపోయి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అంటే ఇవి పుట్టుకతోనే రావు ఫీలింగ్స్ మీకు, సో మధ్యలో వస్తుంటాయి. అంటే ఏ ఏజ్ లో తెలుస్తుంది మీకు ఇలా ఫీలింగ్స్ వచ్చాయని? 12 years 11 years కి ఇట్లా తెలుస్తుంది. ఇలా తెలిసిన తర్వాత ఇప్పుడు అన్నారు కదా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మారుస్తున్నారని, అంటే అప్పుడు కూడా ఫీలింగ్స్ వస్తాయా? అంటే ఇలా అంటే ఫస్ట్ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ కోసం ప్రాబ్లం అయ్యి అంటే వాళ్ళు ఒప్పుకోరని చెప్పి మళ్ళీ లేడీస్ మ్యారేజ్ చేసుకోవడం, కొన్ని రోజుల తర్వాత ఇంకా వాళ్ళు ఉండలేక చేయలేక మళ్ళీ ఇందులోకి రావడం, ఇట్లా చేయడం. కొందరు అట్లానే ఉండి ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చి ఇట్లా సంపాదించుకొని వెళ్ళిపోతారు. కొందరు ఏంటంటే మళ్ళీ అట్లా అయ్యి వాళ్ళని వదిలేసి మళ్ళీ వచ్చి ఇట్లా అవుతారు. మీరు చనిపోతే ఏదో చెప్పుతో కొడతారు అని ఒక టాక్ ఉంది, అంటే ఎలా చనిపోయిన తర్వాత డే టైమ్ తీసుకెళ్లరు, నైట్ టైమే తీసుకెళ్లి పూజ చేస్తారు అంట, నిజమేనా? అది నిజం. ఎలా అది ఒకసారి ప్రాసెస్ చెప్తారా? మాకు తెలీదు. అంటే ట్రాన్స్జెండర్ శవాన్ని ఎవరు చూడకూడదు అనేసి నైట్ టైం తీసుకెళ్తారు, చెప్పులతో కొడతారు అన్న మాట అది నిజము అది రియల్ కాదు అన్నది ప్రెసెంట్ అయితే నాకు తెలియదు. మీకు తెలియదు? నాకు తెలియదు అది. కానీ నైట్ టైం మాత్రమే తీసుకెళ్తారు ట్రాన్స్జెండర్ సెవెన్, ఎవరు చూడకూడదు అంటారు, ఎవరు కనిపించారు అంటే. ఇంకోటి మా ఫేస్ చూస్తే వాళ్ళ చనిపోయినప్పుడు మా ఫేస్ చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మీదేవి మాకు వస్తుందని కూడా, మీలాంటి వాళ్ళకి వస్తుందని ఆ నమ్మకం కూడా, మీలాంటి వాళ్ళు చూడాలి అని కూడా చాలా ప్రయత్నిస్తుంటారు, కానీ వాళ్ళు చూపించారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే కొన్ని ఫంక్షన్స్ హాల్స్ అదే ఫంక్షన్ జరుగుతుంటాయి, అక్కడ కనీసం పక్కింటలు కూడా తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అరే అని, కానీ అది కూడా మీరు అసలు ఎలా కనిపెట్టగలుగుతారు? ఎలా వెళ్తారు అసలు కనిపెట్టి? అంటే ఇంకా మేము ఆటలో తిరుగుతుంటాం కదా, అక్కడ సన్నయ్య మేళం వస్తుంది, సన్నయ్య మేళం వచ్చాడు ఇక్కడ ఏదో అవుతుందని డౌట్ వస్తుంది. నెక్స్ట్ పువ్వులు కడుతుంటారు, ఆ పువ్వులు పెట్టి ఇక్కడ ఫంక్షన్ అవుతుంది కదా అనేసి అది ఒక డౌట్. ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా అది హోమం జరుగుతుంది కదా, హోమం జరిగినప్పుడు స్మెల్ వస్తుంది కదా, హోమం స్మెల్, ఆ స్మెల్ అని కనిపెట్టి కూడా వెళ్తాం అనమాట. ఆ స్మెల్ కనిపెట్టి మరీ వెళ్తారు మీరు అసలు? నార్మల్ గా మీరు ఒక షాప్ ఓపెనింగ్ దగ్గరకు లేదంటే ఇట్లా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక సింబల్ పెడతారు, మీలో మాకు నచ్చే విషయం ఏంటంటే ఆ సింబల్ చూసిన తర్వాత ఇక మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అమౌంట్ అడగరు, అంటే మీ దగ్గర అంత బాండింగ్ ఉంటుందా మరి? ఉంటది. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక టీమ్స్ అని ఉంటాయి, అంటే వేరే వేరే టీమ్స్ అని ఉంటాయి, ఒక 5 teams 7 teams ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క సింబల్ ఉంటది అనమాట. అంటే మా హెడ్ కి ఒక సింబల్ ఉంటది, అట్లా ఇంకో టీం ఇంకుంటది కదా, ఆ టీం హెడ్ కి ఒక సింబల్ ఉంటది. అట్లా ఆ సింబల్ వేస్తాం, వెళ్తాము, మనీ తీసుకుంటాం, మళ్ళీ మేము తీసుకొని వెళ్ళిపోయినాక వస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకి, అలా మనం ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళు ఇవ్వలేరు కదా. అదే ఒక్కసారి అంటే ఇచ్చినంత తీసుకున్న తర్వాత మనం ఆ సింబల్ వేసి వెళ్తే మళ్ళా ఆ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము ఆ సింబల్ వేసి వెళ్తాం అనమాట. మళ్ళా మా వాళ్ళు కూడా సింబల్ చూసి ఇంకా వెళ్ళిపోతారు, అక్కడ చూడరు అడగరు కూడా. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సింబల్ వాళ్ళ దగ్గరకు వచ్చి అడగరు, కూడా ఏం చేయరు, ఇంకా అట్లా ఏం చేయరు. సో మీ మధ్య బాండింగ్ బాగుంటదంట. అంటే మరి మనకి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కూడా ప్రెజర్ ఉండదు కదా, అంటే ఒక్కరికంటే ఇస్తారంటే గానీ మళ్ళీ అంత మంది కంటే అంత అమౌంట్ ఇయ్యరు కదా. ఇప్పుడు షాపింగ్ అనుకో, షాప్లు అనుకో, బెగ్గింగ్ అనుకో 10 రూపీస్ ఇస్తారు కాబట్టి షాప్ అంటే ఒక 5 వచ్చినా రోజుకి ఒక 50 రూపాయలని ఇవ్వగలరు. ఇది గృహప్రవేశము, షాప్ ఓపెనింగ్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ అంటే ఒకటేసారి ఇస్తారు, ఇంకా వాళ్ళకి కలిగినంత ఇస్తారు ఒకటేసారి ఎక్కువ, ఇంకా అట్లా అని చెప్పి అలా వచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేరు కదా అనేసి మేమంటూ ఒక కమ్యూనిటీలో ఇట్లా ఒక సింబల్ అనేది ఉంటే ఒక్కసారి ఒకరు వచ్చి వెళ్ళాక ఇంకొకరు రాకూడదు అని మేమంటూ ఒక కమ్యూనిటీ మా పెద్దవాళ్ళు ఆ సింబల్ ఏర్పాటు చేశారు. అట్లా మేము వెళ్ళిన దగ్గర ఆ సింబల్ వేస్తాం డోర్ పక్కనే. ఇంకా డోర్ ఒకవేళ బయటకు కనిపిస్తే అట్లానే వెళ్ళిపోతారు, కనిపించకుంటే మేము వచ్చి చూసి వెళ్తాం ఏంటని చెప్పి పైకి వెళ్ళి చూస్తే సింబల్ చూడగానే ఇంకా వెళ్ళిపోతారు, రూపాయి కూడా అడగారు ఇక్కడ. ఇంకా మీరు ఇప్పుడు ఓన్ హౌసా లేదంటే రెంట్కుంటారా? రెంట్ హౌస్. మీకు రెంట్కి ఇల్లు ఇస్తారా? అంటే ఇంత మునుపు అంటే ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్స్ కోసం అంటే వీళ్ళు దీవిస్తే మంచిగా అవుతుంది, వీళ్ళు దీవిస్తే మంచిగా ఉంటది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ మాకు ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఇస్తారు కూడా. అంటే ఇన్నాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడైతే బాగానే ఇస్తున్నారు. బేసిక్ గా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, లేడీస్ కి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, బాయ్స్ కూడా వస్తుంటాయి. సో మీరు రెండిటి కాంబినేషన్ అంటే అర్ధనారీశ్వర్లు అని చెప్పేసి అంటుంటారు. సో మీకు కూడా ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తాయి. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే
సర్జరీ అయిన తర్వాత ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి అట్లా అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత సర్జరీ అయిన ప్లేసుల్లో ఆ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటాం. ఓకే. ఇంకా అక్కడ అంటే లేడీస్ బాయ్స్ అనేది ఉంటుంది అంటారు కదా, అట్లా ఏంటంటే మాకు ఇట్లా అంటే ఇంకా సర్జరీ అయిపోతే మమ్మల్ని కూడా లేడీస్ని చూస్తున్నట్టే చూస్తారు. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా సపరేట్ గా, లేదంటే జెంట్స్ డాక్టర్ దగ్గరికి? అంటే ఇంకా ఆ ప్రాబ్లం చూసే డాక్టర్ ఉంటారు కదా, అంటే కార్డియాలజిస్ట్ డైకాలజిస్ట్ అట్లా ఉంటారు కదా. మాకు వచ్చే ప్రాబ్లమ్స్ కి ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. లేడీస్ బాయ్స్ అని ఏముండదు, వెళ్తాం. అంటే మనకి ఏ ప్రాబ్లం బట్టి ఎవరు చూస్తారో ఆ ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. మీరు ఈ సమాజానికి మీరు ఇచ్చే అసలు మంచి మెసేజ్ ఏంటి? ఇంకా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏం లేదు, బయటికి వెళ్తే మేము అంటే ప్రతి ఒక్క పబ్లిక్ ని ఎట్లా చూస్తారో మమ్మల్ని కూడా అట్లా చూడమని, ఆదరించమని, ఇంకా అందరు ఎట్లా అయితే ఉంటారో మమ్మల్ని కూడా అట్లానే ఉండమని. ఇంకా ర్యాపిడో అవి బుక్ చేసినప్పుడు కొందరు మమ్మల్ని చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతారు. ఇంకా అట్లా వెళ్ళకుండా ఇంకా మేము వాళ్ళు ఇచ్చే మనీ మేము కూడా ఇస్తున్నాం కదా, వాళ్ళు ఇచ్చే అమౌంట్ మేము కూడా ఇస్తాం. ఇంకా అట్లా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా ఎక్కించుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్తే అదొక మాకు మనస్తృప్తి ఉంటుంది. అంటే మేము సొంతంగా వెహికల్స్ అంటూ ఉండవు కదా మాకు, అట్లా మేము ర్యాపిడో అది బుక్ చేసినప్పుడు మాకు ఇట్లా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా అమౌంట్ ఇస్తారు, వాళ్ళు కూడా తీసుకెళ్తారు అన్నట్టుగా తీసుకెళ్ళి, ఇంకా సమాజంలో ట్రాన్స్జెండర్స్ కూడా మనతో పాటు సమానం అన్నట్టు చూసి, ఇంకా పబ్లిక్ అంతా ట్రాన్స్జెండర్ని అంటే మ్యారేజ్లు ఎట్లా చేసుకోరు అబ్బాయిలు, ఇంకా అట్లా కాకుండా సరే ట్రాన్స్జెండర్ కూడా ఒక మనిషి అన్నట్టుగా భావిస్తే చాలు. ఇంకోటి ట్రాన్స్జెండర్స్ కూడా ఊరికనే అందరినీ తిట్టేది కాదు, అవతల వాళ్ళు ఇచ్చే మాటను బట్టే మేము కూడా అంటాము. మేమైతే మా అంతలు మేమైతే వెళ్ళి ఎవరిని ఏమి అనం, దయచేసి వాళ్ళు అనే మాటలను బట్టి మాకు బాధ అనిపించి మేము అప్పటికి కూడా అంటే సర్లే అనుకోని వదిలేస్తాము. ఇంకా అంతకు మించి అంటేనే మేము కూడా వెళ్ళి సీరియస్ అయ్యేది. అట్లా మమ్మల్ని పరీక్షించకుండా ఉంటే మేము కూడా అట్లా అందరితో మంచిగా ఉండాలని. మాకు కూడా జాబులు ఇస్తే ఈ భిక్షాటన అనేది చేయడం మానేస్తాము. ఇంకా పబ్లిక్ లో మా న్యూసెన్స్ అనేది కూడా లేకుండా ఉంటది. మాకంటూ జాబ్స్ ఇస్తే మేము కూడా మంచిగా జాబ్ చేసుకొని లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నాం మేము ఇట్లా. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఇటువంటి వాళ్ళని కూడా మనం చాలా సపోర్ట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.